ఇప్పుడు మాకు సంబంధం లేదు, మేము నిధులు ఇవ్వలేదని అంటున్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి కానీ దాదాపు ఈ రెండు సంస్థలు కలిసి దాదాపు 60,000 కోట్ల లోన్లు ఇచ్చినారు. 60,000 crores. ఈ 60,000 కోట్ల లోన్లు ఎట్లా ఇచ్చినారు? ఎంత ఇంట్రెస్ట్తో ఇచ్చినారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 to 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్లు ఇచ్చినారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియం లోన్ ఇచ్చింది, నాబార్డ్ ఇచ్చింది. అంతా 8%, 9%, 10, 11. పర్సనల్ లోన్లు కూడా అంత పర్సంటేజ్ ఉండవు. మనం తీసుకునే పర్సనల్ లోన్లు కూడా దాదాపుగా 70 నుంచి 80,000 కోట్ల అప్పు తీసుకుంటే 12 సంవత్సరాల్లో 12 years టెన్యూర్లో ఎవ్రీ ఇయర్ 13,000 crores మనం కట్టాల ఈ సంస్థలన్నింటికి. పిఎఫ్సి కానీ, ఆర్ఈసీ కానీ, పంజాబ్ నేషనల్ కన్సార్టియం కానీ, పంజాబ్ బ్యాంక్ కానీ అండ్ నాబార్డ్ కానీ, వీటన్నింటికి తెచ్చిన అప్పులకి ఎవ్రీ ఇయర్ 13,000 crores కట్టాల. 256 పేజీల కాగ్ రిపోర్ట్ చాలా క్లియర్గా మొత్తం మెన్షన్ చేసింది. ఏది మరి ఎంక్వైరీ, ఏది విచారణ, ఏది చర్యలేవి? ఇది ఒక పెద్ద డ్రామా. వాళ్ళు అడగడం, వీళ్ళు ఏదో చెప్పడం, అది అంతవరకే.